ఇంకో బ్యాచ్ వస్తే ఇంకో బ్యాచ్ వస్తే తొందర అవుతుంది సార్ 2 రోజులు అయిపోతుంది రాదు 4 మన రైతులు 2 లక్షలు దాటింది 4.5 అవుతుంది బాగా వచ్చినాయి గాడ పోయి 15 మందిని పెట్టుకొని 3-4 రోజులు అవుతుంది. అదే పాపం అదే నీకు నీళ్లు రాలిపోలేదు ఇది నీళ్లు రాలిపోతే మనం కుప్పుంటేనో నీళ్లు పక్కన పోతుంటే మీది బట్టి జరుపుతుంది కింది జరగకపో అమాలి కొంచెం ముందున్నా కానీ ఉండకపోతుంది అమాలితో కూడా మాకు 2 సంవత్సరాల నుంచి అదే ఇబ్బందులు ఏర్పడుతుంది అమాలి లేకుండా మంపలు అవుతాయి రాబోయే కాలంలో ఇంకా కష్టమవుతుంది ఇప్పుడు బీహార్ వాళ్ళు బయట ఖర్చులు తగ్గిస్తున్నారు ఇప్పుడు మన వాళ్ళేమో దూరం అదే నేరాలు వాళ్ళు తగ్గించండి ఇక్కడ మీ రెవెన్యూ ఆఫీసర్ కూడా ఉన్నాడు ఇప్పుడు ఆ మిల్స్ వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు సార్ ఇప్పుడు ధర్మాజ్పేట కానీ భూపతిపూర్ కానీ జగన్నాథ్పూర్ కానీ మిల్స్ అన్ని అన్లోడ్ చేయకుండా క్లాబ్ పెట్టేస్తున్నారు ఏదో రకంగా చేయాలి కదా సార్ ఇప్పుడు వర్షం పడ్డంగా తడవకుంటుంటాయి సార్ మరి లారీలకైతే మనకు అన్లోడ్ అయితే చేయాలి కదా సార్ ఇప్పుడు తడిసినాయి కాబట్టే సమస్య తడవకుండా ఆటోమేటిక్గా పోతుండే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతున్నదో తడిసినా కొంటాము అని చెప్పడంతో రైతుకి ఇంత ధైర్యం వచ్చింది ఇక్కడ సార్ ఇప్పుడు బోర్నపిల్ల బాగున్నాయి సార్ బోర్నపిల్ల ఇంకా తడిసిన ఆరబెట్టుకుంటున్నారు తడిసినాయి అంటే ఇప్పుడు వాళ్ళకి 20 కాబట్టి ఆరబెట్టింది సార్ ఇప్పుడు ఆరబెట్టిన తర్వాత ఇంత ప్రాబ్లం ఉండకూడదు కదా ఇప్పుడు ఆరబెట్టినాక ప్రాబ్లం ఉండదు కదా సార్ ఇప్పుడు ఆరబెట్టిన మాయిశ్చర్ కూడా మనకు 17 వస్తున్నది ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు ఎండకు మాయిశ్చర్ కూడా వస్తున్నది సార్ ఇక్కడ పాపం రైతు బాగా ఆందోళనతో ఉన్నాడు సార్ మీ ఆర్ఐ ఉన్నాడు సార్ ఆయన కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ ఏమిస్తారు ఇవ్వండి సార్ గుడ్ మార్నింగ్ సార్ అది ఇప్పుడు మనం నిన్న మిల్లు వాళ్ళతో కూడా మాట్లాడినా సార్ నేను ఆ బోర్నపల్లి ధర్మాజిపేటను భూపత్పూర్ 2 లోడ్లు ఆపిర్రంటే తీసుకుంటామన్నారు కానీ ఇంకా కూడా అన్లోడ్ చేయలేదండి సార్ ఇంకొకటి ఓకే సార్ ఓకే అంతల మక్కలు ఎప్పుడైపోయింది అంతల మక్కలు ఎప్పుడైపోయింది మిల్స్ ప్రాబ్లం లేదు బాబు సార్ ఇప్పుడు దాదాపు మనము ధర్మాజిపేట నుంచి కానీ ఇప్పుడు మన జగన్నాథ్పూర్ నుంచి అని పంపించాం సార్ ఇప్పుడు మేము బట్టి పెట్టుకుంటలే కానీ ఇప్పుడు జగన్నాథ్పూర్ అక్కడనే ఉంది విజయలక్ష్మి తెచ్చుకొని అంటున్నారు సార్ ఇప్పుడు మన ధర్మాజిపేట నుంచి పోయినాయి ప్రాబ్లం కూడా చెప్పాను సార్ మొత్తాన్ని కొడగొట్టింది బాబు ఇవాళ 2 days
ఇప్పుడు పండితులు ఒక ఎత్తు అయితే పాముకుడు కాలం కదా అమ్మాయిలు కరెక్ట్ ఉన్నట్టయితే ఇది ఉండకపోదు సార్ మాకు ఈ నష్టమే జరగబోతుంది స్టార్టింగ్ పోయింది అక్కడ వాళ్ళ చుట్టూ తిరిగిన కాదు బాబు హమాలీస్ ఏదైతుందో మనం సరుకు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ముందు దించాలి సరుకున్న కాడ ఇడిచిపెట్టేది లేని కాడ దించితే ఏం లాభం? మే 1 వరకు సార్ వాస్తవానికి ఇక్కడ కోతలు స్టార్ట్ కాలేదు సార్ మే 1 వీక్ సార్ ఒక వారం రోజులు మన జిల్లా మొత్తం హమాలీ ప్రాబ్లం ఉంది సార్ అయినా కానీ ఇనిషియేటివ్ తీసుకొని చేసినాము సార్ 17 మన బీడ్ని బట్టి 17 రోజులు అవుతుంది సార్ 17 లారీలు మేము అన్లోడ్ చేసినాము 15 లారీలకు సుమారు 10,000 బస్తాల పైనే సార్ క్యాబ్ ఎంట్రీ కూడా చేయించాము.